నిన్న ప్రెస్ మీట్ పెట్టి తీన్మార్ మల్లన్న ఒకటే రే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నాడంటే ఆ కుర్చీ నేను కూర్చుండబెట్టింది అని చెప్పేసి అని అంటున్నాడు. అదే కదా నేను అన్నది. టీవీ ఛానల్ ఉంది కదా, నోరు ఉంది కదా, నేను ఇక్కడ ఆడపద అందరితో మాట్లాడుతూనే ఉంటాను నేను. కనుక నా వల్లనే గెలిచిందని. ఇప్పుడు నేను ఒకటి అంటాను కానీ అంత పెద్ద పదం వాడొద్దు కానీ, ఒక జంతువు బండి కింద పోతుంటుందంట. ఒక జంతువు బండి కింద పోతుంటుందంట. ఆ జంతువు అనుకుంటుందంటే ఈ బండి నేనే మోస్తున్నాను అనుకుంటుందంట. నిజంగా కాంగ్రెస్ పార్టీ మల్లన్న చేయబట్టి అధికారంలోకి వచ్చిందా? శుద్ధ తప్పండి అది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఆయన కేసీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు అదే కేసీఆర్ గారిని మెచ్చుకుంటుండే ఆయన. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దూరం చేసేవారు కల్లా కేసీఆర్ మంచోడని కాడికి తయారైంది. అంటే నీవు ఆ రోజు మాట్లాడిన మాటకు విలువలేదంటే కదా లెక్క. వాస్తవానికి తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడిండు, అంత చేసిండు అనేది శుద్ధ తప్పు. ప్రజలు టీఆర్ఎస్ గవర్నమెంట్ను వెసికిచ్చిండ్రు. కేసీఆర్ గారి యొక్క మాటల మీద విసుకొచ్చింది వాళ్ళకు. 10 సంవత్సరాలు చూసిండ్రు, ఆల్రా నాయన అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజలు చైతన్యమయ్యారు. ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చెప్పుడే ఉంది కానీ చేసింది లేదు. ప్రజలు ఏం చూస్తారు? నీడ చూస్తారు. ఇల్లు ఇచ్చిందా రాలేదని చూస్తారు. భూమి లేకపోతే భూమి ఇచ్చిందా లేదని చూస్తారు. చదువుకున్న పిల్లలకు నౌకరి ఇచ్చిందా లేదని చూస్తారు. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పింది ఏం లేదు. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే సంక్షేమం, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఉద్యోగం, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే భూమి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే గ్రామాల్లో శుభ్రత పరిశుభ్రత ఇవన్నీ. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కరెంటు స్తంభాలు నాటుతురు, లైట్లు వేస్తున్నారు, అవన్నీ వేస్తున్నారు. అంటే ఒక ప్రజాపాలన అందించే పరిస్థితి కలిగేయడం. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఆ గవర్నమెంట్కి తేడా చూస్తే వాక్ స్వాతంత్రం లేకుండా టీఆర్ఎస్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాక్ స్వాతంత్రం అని అంటే ట్యాంక్ బోర్డు కానించి సెక్రటేరియట్ కాడికి ఉరుకుతురన్న ధర్నా చేయడానికి. అది ఎప్పుడైనా చూసినావా మనం? అంటే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ ఇస్తుంది కాంగ్రెస్ అనే విషయం తెలుసు కనుకనే ప్రజలకు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం అని చెప్పేసి అని భావోద్వేగానికి లోనైనరు, కాంగ్రెస్కు అధికారం కట్టారు. ఓకే, రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ శుద్ధ తప్పు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్ ఎందుకైతే ఎవరు చెప్పింది? ఆయన ఎప్పుడు బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలలో 8 గెలవడానికి రేవంత్ రెడ్డి కారణం అని నిన్న ఆరోపణ వచ్చింది. నేను ఒక మాట చెప్పిన, ఆ 8 గెలవడానికి బీజేపీలు బీఆర్ఎస్ కారణం. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉండి డిపాజిట్లు కోల్పోవడం ఇది విచిత్రమైన అంశం. చాలా సీట్లలో డిపాజిట్ రాలేదు బీఆర్ఎస్కు. అంటే వాళ్ళు పూర్తిగా పార్టీని పక్కన పండబెట్టి బీజేపీ నిలబెట్టారు నిజానికి. ఎందుకంటే ఈ పార్లమెంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు, నేను ఆడ సెంట్రల్లో పోయి ఉండేది లేదు, నాకేం అవసరం లేదు, కనుక బీజేపీకి ఇద్దాం, నా బిడ్డను కాపాడుకుందాం అనే ఉద్దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు యుద్ధం జరిగింది బీజేపీ మధ్యన కాంగ్రెస్ మధ్యన తప్ప కానీ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ చేతులెత్తేసి. ఎందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు, బీజేపీకి ఏజెంట్గా మారిండు అని చెప్పేసి ఎందుకు పదే నేను చెప్పాను కదా, తీన్మార్ మల్లన్నకు ఒక టీవీ ఛానల్ ఉంది, తనకు నోరు ఉంది, ఆడ మాట్లాడనికే, అదొకటి. నెంబర్ 2, ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి కావాల్సిన అవకాశాల కోసం, ఆ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సహజంగా ఎవరైనా పోతారు, అది పోవాల్సిందే కూడా. దాంట్లో ఇప్పుడు ప్రధానమంత్రి కూడా 29 రాష్ట్రాలను సమానంగా చూడాల్సిందే. అయినా ఇంత ప్రాధేయపడి తను మైకులలో సభలలో ముఖ్యమంత్రి గారు మాకు పెద్దన్న నరేంద్ర మోడీ గారు అని చెప్తూ, మీరు మాకు పెద్దన్న పాత్ర పోషించాలి, మీరు దేశంకు ప్రధానమంత్రి, మీరు మా తెలంగాణ మీద చిన్న చూపు చూడొద్దు అని చెప్పేసి అని ఇంత ప్రాధేయపడుతున్నా నిధులు మాత్రం రావట్లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజానికి ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాల్సిన నైతికమైన బాధ్యత అయితే 2 మంత్రులకైతే ఉంటుంది కదా. ఒక ఆయన మన వరంగల్, కరీంనగర్, ఉత్తర తెలంగాణకు సంబంధించుకునే మంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రి.
ఆ తర్వాత ఈయన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ వీళ్ళైతే తీసుకొని రావాలి కదా ఇలా బాధ్యత. కనుక వాళ్ళతోన ప్రభుత్వ పరంగా బీజేపీ నాయకుల వేదికలు పంచుకుంటాడు ముఖ్యమంత్రి, పంచుకోవాలి. కంపల్సరీ పంచుకోవాల్సిన అవసరం. దాన్ని ఆసరా చేసుకొని ఈయన బీజేపీలకు అనుకూలంగా ఉన్నట్టే. మళ్ళీ ఈయన ఒక మాట అడుగుతాను నేను, ఈయన ఏదో జైల్లో పోయింది అనుకుంటా ఒకసారి. అప్పుడు ఇతను బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళింది అనుకుంటా ఒకసారి, నా గ్యాప్. బెయిల్ కూడా తీసుకొచ్చారు. ఆ దెబ్బతో నేను బీజేపీలో జాయిన్ అయ్యింది. మళ్ళీ ఏమైంది, లటిక్కిన బయటకు వచ్చిండు. అంటే బీజేపీకి వాసన ఆయనకు ఉంది కానీ రేవంత్ రెడ్డికి ఎక్కడిది వాసన? బీజేపీ వాసన